హైదరాబాద్ నాంపల్లిలో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కార్యాలయం ముందు శ్రీవాణి అనే మహిళ ఆత్మహత్యా యత్నం చేసింది. పోలీసులు తనను వేధిస్తున్నారంటూ ఆరోపిస్తూ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. అక్కడే ఉన్న పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి పెట్రోల్ బాటిల్ను లాక్కొని ఆమెను రక్షించారు. అనంతరం హెచ్ఆర్సీ సిబ్బంది ఆమెను రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ వద్దకు తీసుకువెళ్లారు. తనపై బంగారం దొంగతనం కేసు తప్పుడు ఆరోపణలతో నమోదు చేసి పోలీసులు చిత్రహింసలకు గురి చేశారంటూ ఆరోపిస్తోంది మహిళ. తన ఫోటోలను గోడలపై అతికించి అవమానించారని, తనకు న్యాయం చేయాలని కమిషన్ను వేడుకుంది. 5 ఏళ్ళు అయితే నేను పనిచేసి ఇప్పటి వరకు ఇట్లా వాళ్ళ దగ్గర లేదు. సొసైటీలో మొత్తం నిన్న నా ఫోటో పెట్టి సొసైటీలో మొత్తం ఈ అమ్మాయి దొంగతనం చేసిందని చెప్పి మొత్తం సొసైటీలో మొత్తం రాకుండానే చేసింది సార్. నేను ఈ పని ఆ పని చేసుకొని బతుకుతాం సార్. ఆ లోపల ఆ మొక్క దాంట్లోకే పోవాలా, వేరే దగ్గర రావద్దని చెప్పి ముగ్గురిని అట్లనే చేసింది సార్. వాళ్ళ రికార్డింగ్ కూడా నా దగ్గరనే సార్. నన్నే కాదు, రాణి అన్నట్టు ఆమెని, మధుర అన్నట్టు ఆమెని, ఇంకొక ఆమెను కూడా అట్లనే చేసింది సార్. నెక్స్ట్ కూడా నేను అట్లనే వస్తున్నా లోపలికి అని చెప్పి నన్ను కూడా లోపల రాకుండానే చేసింది సార్. ఆమె 1307 ఇంద్ర మేడం సార్. బి బ్లాక్ ఇంద్ర మేడం. వాళ్ళు ఏం జాబ్ చేస్తారో ఏమో తెలియదు సార్. వాళ్ళ ఇంట్లో పని చేస్తే నన్ను ఎన్ని సార్ 5 ఏళ్ల నుంచి చేస్తున్నా సార్ వాళ్ళ ఇంట్లో. నేను మెడల్ వేసుకున్న మంగళసూత్రం ఏమో తెలియదు సార్. వాళ్ళ చెల్లెదన్నది. పోలీస్ స్టేషన్ లో వీడియో కాల్ చేసుకుంటాం మేడం కి. వీడియో కాల్